గుంటూరు నగరం పరిధిలోని సౌమ్య నర్సింగ్ కాలేజీలో తీవ్ర కలకలం రేగింది. కళాశాల ప్రిన్సిపల్ సమీర్ తమను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ సమీర్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తీవ్ర అసభ్య పదజాలంతో నిత్యం మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేక విద్యార్థినులందరూ కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మిని నేరుగా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రిన్సిపల్ వేధింపులపై ఆధారాలతో సహా డిఎంహెచ్ఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ భవిష్యత్తు రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రిన్సిపల్ సమీర్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అతడిని వెంటనే సౌమ్య నర్సింగ్ కాలేజ్ నుంచి తొలగించి ఆ స్థానంలో నూతన ప్రిన్సిపల్ను నియమించాలని డిఎంహెచ్ఓను గట్టిగా అభ్యర్థించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి లైవ్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నర్సింగ్ కాలేజీలో మాత్రం విద్యార్థులకు వేధింపులకు గురి అవుతున్నారని చెప్పేసి డిఎంహెచ్ఓ విజయలక్ష్మిని కలిశారు. ఈ రోజు తమకు వేధింపులకు గురి చేస్తున్నారు. సమీర్ అనే కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్, అతని పేరు అలియాస్ చందు అని చెప్పేసి వెల్లడిస్తున్నారు. అదేవిధంగా తాము మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నాం, తమను అసభ్య పదజాలతో కూడా వేధిస్తున్నారు, అదేవిధంగా బూతులు కూడా తిరుగుతున్నారని చెప్పేసి తమ ఆవేదన కూడా వెలుగుచ్చుకున్న పరిస్థితి నెలకొంది. గత రాత్రి కూడా మమ్మల్ని గేట్ బయటే ఉంచేశాడు. మేము పాతకుంట్రు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాం. పోలీస్ స్టేషన్ లో కూడా, గుంటూరులో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకు తమ గోడు వెళ్లబోసుకున్నామని చెప్పేసి బాధిత ఏదైతే ఉందో విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బాధిత సంబంధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తున్నట్టే మాత్రం సౌమ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కి సంబంధించిన కూడా సమీర్ అలియాస్ చందును కూడా తొలగించాలి, అక్కడ మాత్రం మహిళ సంబంధించిన ఒక ఎవరైతే ప్రిన్సిపల్ కూడా నియమించాలని చెప్పేసి అభ్యర్థులు కూడా అభ్యర్థించారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం దీనికి సంబంధించి కూడా డిఎంహెచ్ఓకి తమ గోడు కూడా వెళ్లబోసుకొని కన్నీరు మున్నీరుగా విలిపించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తానని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి కూడా వేధింపులకు సంబంధించి కూడా విద్యార్థులకు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం తగు చర్యలు కూడా తీసుకుంటాము, అతను తక్షణం మాత్రం తొలగిస్తామని చెప్పేసి డిఎంహెచ్ఓ విజయలక్ష్మి చెప్పడం జరిగింది. దీంతో పాటు చూస్తున్నట్టు మాత్రం అక్కడ మహిళా అధికారులు కూడా నియమిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి కూడా ఏదైతే ఉందో సౌమ్య నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మాత్రం అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తమ గోడు వేలబోసుకున్నారు. అదేవిధంగా సమీర్ భాష అలియాస్ చందు కూడా మీ సర్టిఫికెట్లు అన్ని మా దగ్గర ఉన్నాయి, తప్పనిసరిగా మాత్రం మీరు మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది, మీ అందరి భవిష్యత్తు మాత్రం నా చేతుల్లో ఉంది అని చెప్పేసి తమను బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పేసి బాధితులు ఏదైతే ఉందో విద్యార్థులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం బాధిత తల్లిదండ్రులు కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా దాని మీద కూడా ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. బాధిత తల్లిదండ్రులు కూడా ఆవేదన వెలిబుచ్చుకున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పూర్తి విచారణ చేస్తామని చెప్పి డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అదేవిధంగా చూసుకుంటే మాత్రం పాతకుంట్రు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి పాతకుంట్రు పోలీస్ స్టేషన్ లో కూడా దాని మీద కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఎపిసోడ్ కు మొత్తం సంబంధించి కూడా చూసుకున్నట్టే మాత్రం ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఏదైతే ఉందో బాధిత వేధింపులకు గురి చేస్తామన్న ఏదైతే ఉందో విద్యార్థులు కూడా తమ బాధితులు చెబుతున్న పరిస్థితి, దీని మీద కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూసుకుంటే నర్సింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు చెబుతున్నారు కాబట్టి మంత్రి సత్యకుమార్ దృష్టికి కూడా దీన్ని చేస్తాం, అదేవిధంగా మంత్రి లోకేష్ దృష్టికి కూడా చేస్తామనే బాధిత బంధువులు కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం పోలీస్ అధికారులు ఏమి రిపోర్ట్ చేస్తారు, పోలీస్ అధికారులు ఆధారాలు ఏం చేస్తారు, విచారణ చేసి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా డిఎంహెచ్ఓ విజయలక్ష్మి కూడా దీనికి సంబంధించి ఆధారాలు కూడా విచారణ కూడా చేసిన తర్వాత ఏమి నిర్ణయం తీసుకుంటారు, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత చర్యలు ఏం తీసుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం బాధిత ఏదైతే ఉందో విద్యార్థులు తాము తట్టుకోలేకపోతున్నాం, తాము వేధింపులకు గురి అవుతున్నాం అని చెప్పేసి అక్కడ ఏదైతే ఉందో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కాలేజ్ నుంచి వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
సో ఆ కరెస్పాండెంట్ని ప్రిన్సిపాల్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తాను. సో పిల్లలు చెప్పడం వాళ్ళు చాలా దారుణంగా చూస్తున్నారు అన్నారు, ఫుడ్ సరిగా లేదంటున్నారు, వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్ కూడా వాళ్ళకి అందకుండా చేస్తున్నారు అంటున్నారు. దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అవసరం అనుకుంటే కరెస్పాండెంట్ని మార్చడం కానీ లేదా కాలేజ్ నిజాలు తెలుసుకుని కాలేజ్ని క్యాన్సిలేషన్ చేయడం కానీ చేస్తారు. విద్యార్థులు ఏం చెబుతున్నారంటే అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అని చెప్పి చెబుతున్నారు మేడం. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఎలా మాట్లాడుతున్నారు? అలాగే కరెస్పాండెంట్ని మార్చమని రికమెండ్ చేస్తానండి, అతను తీసేయమని చెప్తాను. అలాగే ఫీమేల్ కరెస్పాండెంట్ అంతానే పెట్టమని రికమెండ్ చేస్తాను. కాలేజీ మీద చర్యలు తీసుకుంటారా? డెఫినెట్లీ ఓకే. కాలేజ్ నుంచి వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వటం